అందరికీ నమస్తే అండి. గత వారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి కొత్త పలుకు వీకెండ్ కామెంట్ బై ఆర్కే కొత్త పలుకు. సో దానిలో ఆయన చేసిన కామెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు ఈ వారం మొత్తం మీద ఎంత రచ్చ రేపయ్యి అనేది అందరికీ తెలుసు. వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, ఆంధ్రజ్యోతి ఆఫీసుల ముందు ధర్నా చేశారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ మీద రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అన్ని పోలీస్ స్టేషన్లో తిప్పి కొడదాం అనేటట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. సో దీనికి మరి రాధాకృష్ణ గారు కౌంటర్ ఇస్తారు కదా. ఆయన మామూలుగానే కెలికే టైపు, ఆయన్ను ఎవరైనా కెలికితే ఊరుకుంటాడా? దానికి డబుల్ త్రిబుల్ ఇచ్చే టైపు. ఈరోజు మళ్ళీ కొత్త పలుకులో అదే ఇచ్చాడు ఆయన. అందులో ఆయన వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి ఒక రహస్యం నాకు తెలుసు, అది నేను బయట పెట్టాల్సి వస్తుందేమో, అది నేను బయట పెడితే పరిస్థితి మరోలా ఉంటుంది అనే కామెంట్ కూడా ఒకటి చేశారు. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు, అంటే దాదాపు 25 ఏళ్ల కిందట ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో తెలీదు, ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానీకం నివ్వెరపోతుంది అని ఒక చిన్న చురక కాదు, ఒక పెద్ద చురకే పెట్టారు. మీ ఫ్యామిలీకి సంబంధించిన రహస్యం నా దగ్గర ఉంది, నువ్వు ఇంకా నన్ను కెలిగితే నేను ఆ సంఘటన బయట పెట్టేస్తా, జాగ్రత్తగా ఉండు అని. ఆ సంఘటన కొన్ని ఉన్నాయి, యాక్చువల్లీ బయట ప్రపంచానికి తెలియని కొన్ని సంఘటనలు ఉన్నాయి వైఎస్ ఫ్యామిలీలో, అవి బయట ప్రపంచానికి తెలియవు. జర్నలిస్ట్ సర్కిల్స్లో తెలుసు, అండ్ పొలిటికల్గా హై ప్రొఫైల్లో తెలుసు కొంతమందికి. చాలా దారుణమైన సంఘటనలు అవి బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ లైఫ్ ఉంటుంది, థర్డ్ లైఫ్ ఉంటుందిగా. సో బయటకు కనిపించిన ప్రతి ఒక్కడు కూడా బయటకు కనిపించేదే ఫేస్ కాదు కదా, ముసుగు ఉంటుంది కదా, తెర వెనుక వ్యవహారాలు కొన్ని ఉంటాయి కదా. సో అవి బయటకు రానంత వరకే, బయటకు వస్తే వేరేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటాయి తెర వెనుక వ్యవహారాలు. సో ఈ ఫ్యామిలీకి సంబంధించి నాకు తెలుసు, సో నేను బయట పెట్టేస్తా, అది బయట పెట్టాల్సి వస్తుందేమో అని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్, గట్టి వార్నింగ్గా ఇచ్చారు, జాగ్రత్తగా ఉండండి అని. అలాగే సో మా దమ్ము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అనేక మార్లు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు తల ఎగరేసి బతికేమే తప్ప తల దించుకొని బతకలేదు. మేము కయ్యానికి కాలుదవ్వం, అయితే అవతల వారు వ్యవహరించే తీరును బట్టి మా స్పందన ఉంటుంది అని చెప్పారు. జగన్ రెడ్డికి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో విభేదాలు వచ్చినప్పుడు ఈ మోక అంతా కట్టగొట్టుకుని రాజశేఖర రెడ్డి భార్యను, కూతుర్ని ఎంతగా అవమానించారో చూసాం. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళా రైతులను వేశ్యలతో పోల్చడం మహిళలను గౌరవించడమా? దీనిపై నిరసన వ్యక్తం చేసిన మహిళా రైతులను శంకరజాతి అని సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం మహిళలను గౌరవించడం అవుతుందా? వీళ్ళ మహిళల గురించి గుండెలు బాదుకునేది అని కొంచెం గట్టిగానే ఇచ్చారు. ఎవరిని తిట్టమంటే వారిని తిట్టాల్సిందేనా? ఎవరిని ఇంటిపైన ఎవరి కార్యాలయాలపైన దాడి చేయాలంటే చెబితే ఆగ్రౌడిల్లా లగెత్తడమేనా? ఇదేం సంస్కృతి? వెన్నెముక ఉన్నవాళ్ళు సొంత బుర్రతో ఆలోచిస్తారు అని మరోసారి వైసీపీకి గడ్డిపెట్టారు. జగన్ రెడ్డి సొంత మీడియా నిత్యం చేసుకుంటున్న వాంతులతో ఎవరైనా పోటీ పడగలరా? జర్నలిజం గురించి, విలువల గురించి కనీస అర్హతలు లేని వారు చెబితేనే వినే దుస్థితిలో నేను లేను. పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లోనే కొట్టిన ఘన చరిత్ర జగన్ది. ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి చివరి రోజుల్లో జగన్ రెడ్డి ఉనికినే భరించలేకపోయారనేది నిజం కాదా? నువ్వు హైదరాబాద్లో ఉండవద్దు, బెంగళూరులోనే ఉండు అని జగన్ రెడ్డిని వైఎస్ ఎందుకన్నారో జవాబు ఇవ్వండి. దోచుకున్నది పంచుకునే అవకాశం కట్ అవుతుందన్న బాధతో వైసీపీకి నేను వ్యతిరేకిని అన్నట్టుగా జగన్ రెడ్డి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. దోచుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరుంటారు జగన్ రెడ్డి? ఇక పంచుకోవడంపై ఆసక్తి ఉంటే నీ నుంచి అటువంటి ఆఫర్ వచ్చినప్పుడే ఎగిరి గెంతేసేవాడిని కదా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ ఆర్కే గారిని కలిసి ఒక పెద్ద ఆఫరే ఇచ్చారు. ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయడానికి ముందు రామోజీరావు గారిని కలిశారు, అండ్ రాధాకృష్ణ గారిని కూడా 2016-17 ఆ టైంలో కలిశారు. సో అప్పుడు కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చారనేది ఒక టాక్ ఉంది. ఇవన్నీ గుర్తు చేస్తూ వైసీపీకి మరోసారి గడ్డిపెట్టి ఎవరికి తల వంచమని చెప్తూ మీ ఫ్యామిలీకి సంబంధించిన రహస్యం నా దగ్గర ఉంది, అది బయట పెడితే మీ బతుకులు ఏమవుతాయి అనేటట్టు ఇండైరెక్ట్గా ఒక పెద్ద చురక అంటించారనమాట. సో ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు వైసీపీ వాళ్ళకి ఇచ్చిన సమాధానం.
చాలా స్ట్రాంగ్గానే ఉంది. థ్యాంక్ యూ.